ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం ప్రారంభం. 2025-26 వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలపనున్న మండలి. యాదాద్రిలో వైభవంగా వెండిజోడు ఉత్సవం. శ్రీ లక్ష్మీ నృసింహునికి భక్తుల మంగళ నీరాజనం. విశేష అలంకరణలో శ్రీ మృత్యుంజయ స్వామి అనుగ్రహం. స్వామివారి అభిషేకాన్ని కనులారగాంచి తరించిన భక్తులు. ఘనంగా మేళ్ల చెరువు శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణోత్సవం. సూర్యాపేట జిల్లాలో స్వామివారి బ్రహ్మోత్సవాలు. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ప్రారంభమైంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఈవో శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో 2025-26 వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలపనున్నారు. 30కి పైగా అజెండా అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు గ్రామీణ ప్రాంతాలలో శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం నూతన ట్రస్ట్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీకి అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించనున్నారు. అహోబిల మఠం 46వ మఠాధిపతి శ్రీ శటగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశకన్ స్వామీజీ తిరుపతిలోని పలు ఆలయాలను దర్శించుకున్నారు. ముందుగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్న పీఠాధిపతికి ఆలయ డిప్యూటీ ఈవో చక్రవర్తి గోవిందరాజు, ఆలయ అర్చకులు బాబుస్వామి, ఇతర అధికారులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. అనంతరం అహోబిలం పీఠాధిపతి తమ శిష్య బృందంతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు పీఠాధిపతిని ఘనంగా సత్కరించారు. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. ఓం శ్రీ పద్మావతి శ్రీకాందాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. நம்மளுக்கு பெருமாள் தாயார் மங்களாசாசன மன்றத்துக்கு வருடா வருடமும் ஒவ்வொருத்தரையும் ஒன்றும் குறவும் இல்லாத நிர்வாக அதிகாரிகள்லாம் நல்லா சேவை பண்ணி வச்சு நம்மளுக்கு மட்டும் இல்லாத கூட வர கைங்கரிய வராளுக்கும் நல்லா சேவை பண்ணி வச்சு நல்லா பண்ணி வைக்கிறார். இது மேலும் மேலும் అభివృద్ధియాగనుంగరాக తాయారుడి తిరువడిలో ప్రార్థన నారాయణ. అనంతరం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి సన్నిధి వీధిలోని అహోబిల మఠాన్ని మఠాధిపతి దర్శించారు. మఠంలో జరిగిన ప్రత్యేక పూజలలో స్వామీజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మఠ నిర్వాహకులు పీఠాధిపతిని ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయ వద్దకు చేరుకున్న మఠాధిపతికి ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, అధికారులు, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.
అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకున్న పీఠాధిపతి శ్రీ గోవిందరాజ స్వామివారిని దర్శించుకున్నారు. ఆపై ఉపాలయాలను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వైష్ణవ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదాద్రిలో శ్రీ లక్ష్మీ నృసింహుని వెండిజోడు సేవ ఘనంగా జరిగింది. పాల్గొన మాసోత్సవాలలో భాగంగా అర్చకులు స్వామి అమ్మవార్లను సకల బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో అలంకరించి గరుడ వాహనంపై తిరుచిరపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు చతుర్వేద పారాయణం జరుపగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగింపు ఉత్సవం విశేషంగా జరిగింది. జై నారసింహ స్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని సేవించి తన్మయులయ్యారు. నరసింహ రామకృష్ణ నమో శ్రీ వెంకటేశ సరుగ నా శత్రుల సంహరించవే సరుగ నా శత్రుల కడపలో కొలువైన శ్రీ మృత్యుంజయేశ్వర స్వామివారి దేవాలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. పాల్గొన మాసం సోమవారం సందర్భంగా అర్చకులు ప్రాతకాలమే గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజలు జరిపారు. ఆపై పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. నాగాభరణ ధారణ జరిపి వర్ణశోభిత పుష్పమాలలతో చూడ చక్కగా అలంకరించి శ్రీ మృత్యుంజయ స్వామివారికి లింగాష్టకాలతో అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. అలాగే ఉపాలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో పూజలు చేశారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. తిరుపతిలో పరదాల మణిగా పేరుగాంచిన శ్రీవారి భక్తుడు సుబ్రహ్మణ్యం శ్రీవారి ఆలయానికి నూతన పరదాలను భక్తిగా సిద్ధం చేశారు. ఈ నెల 30వ తేదీ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 25వ తేదీ కోయిల ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనుంది. శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి 4 పర్యాయాలు ఉగాది పర్వదినం, ఆదివారం, ఆస్థానం, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజులలో కోయిల ఆళ్వార్ తిరుమంజనం వైఖానస ఆకముక్తంగా జరుగుతుంది. ఆ సమయంలో ఆలయ శుద్ధి అనంతరం శ్రీవారి ఆలయంలో నూతన పరదాలను అలంకరిస్తారు. ఈ క్రమంలో తిరుపతికి చెందిన పరదాల మణి 27వసారి శ్రీవారికి సమర్పించేందుకు 3 నూతన పరదాలు, 2 కొత్త కురాళాలను సిద్ధం చేశారు. ఈ 3 పరదాలను శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి, రాములవారి మేడ, కులశేఖర పడికి అలంకరించనున్నారు. అలాగే 2 నూతన కురాళాలను గర్భాలయానికి, శయన మండపంకు అలంకరిస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో తీర్చిదిద్దిన ఈ నూతన పరదాలు, కురాళాలను సుబ్రహ్మణ్యం మార్చి 24వ తేదీ సోమవారం తిరుపతిలోని శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమలకు చేరుకుని సంప్రదాయాన్ని అనుసరిస్తూ స్వామి పుష్కరిణిలో స్నానమాచరించి శ్రీవారి ఆలయంలో టీటీడీ అధికారులకు అందజేయనున్నారు. ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ పుణ్యక్షేత్రములో మొట్టమొదటిసారిగా ఆయన పాదాలు స్పృశించిన దినం, యుగం ఏర్పడింది. ఈ మాసం పాల్గొన మాసం అత్యంత అద్భుతమైన మహాలక్ష్మి సిరుల తల్లి ఉద్భవించిన
మాసం. అలాంటి మాసంలో ఉగాది పచ్చదనం, ప్రకృతి పరవశించి మాసంలో చిగుర్లన్నీ ఆ భగవంతుడు ఈ నేల మీద తన పాదాలు మోపిన రోజు ఉగాది ఆరంభమైంది. అలాంటి అపూర్వమైన కొత్త సంవత్సరం ఏర్పడింది. అలాంటి మాసం ఉగాది అత్యంత పవిత్రమైన పండగ. ఆ దేవుడికి సంవత్సరంలో 4 సార్లు కోయిలాలవారం తిరుమంజనం జరుగుతుంది. ఉగాది ఆస్థానం, ఆనివారి ఆస్థానం, సాలకట్ల బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి, ముందు వచ్చే మంగళవారము స్వామికి కోయిలారో తిరుమంజనం అత్యంత అద్భుతంగా గుడి అధికారులు ఇట భక్తులు కలిసి అత్యంత పవిత్రమైన గంగా జలాలు, పచ్చ కర్పూరము, గంధపు పొడి, గచ్చల పొడి, అత్యంత పవిత్రమైన గంగా జలాలతో ఆ గుడి శుభ్రం చేస్తారు. చేసిన రోజు నూతన పదార్థాలు సమర్పించే అపూర్వమైన వరం, భాగ్యం శ్రీ వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చిన గొప్ప వరం. నా తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలం. బంగారు వాకిల్లో ఉపయోగించే సుప్రభాతం సేవలో పరద ఒకటి. ఆ దేవుడికి మూల విరాటు, కర్ణాభరణాలు, శంకు చక్రాలు, సిరుల తల్లి మహాలక్ష్మి, తిరునామము, గజవాహనాలు, మామిడి పిందులు, మామిడి తోరణాలు, అలాగే పద్మము, పద్మంలో గోమాత, గోమాతలో శ్రీ వెంకటేశ్వర స్వామి నిలిచినట్టుగా ఆ దేవుడు దగ్గర ఉండి తన రూపాన్ని అత్యంత భక్తులకి ఆనందం పరిశ్రమ చేసేదానికి పరద మీద నా చేత చేపించి ఒక భాగ్యం కలిగించాడు. అలాంటి అపురూపమైన పరద బంగారు వాకిల్లో సుప్రభాత సారోగించ ఒకటి, రాములవారి మేడ పరద ఒకటి, కులశేఖర పరద ఒకటి, గర్భగుర కురాలము ఒకటి, అలాగే సేను మండపము. ప్రతి ఏటా 3 సార్లు పరదాలు, 2 కురాలాలు సమర్పిస్తున్నాము. అత్యధికంగా స్వామి దగ్గర పుట్టడము పూర్వజన్మ సుకృతగా భావించి ఆ దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరముగా భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం వైభవపేతంగా జరిగింది. అందమైన వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి కొలువు తెచ్చారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర హారతలు సమర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ శ్రీ వెంకటేశ్వరుడి కళ్యాణాన్ని వీక్షించి తరించారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం పాత బజార్లో వేంచేసిన శ్రీ గౌరీ శంకర ఆలయంలో పాల్గొన మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం శివపార్వతుల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. శ్రీ గౌరీ శంకరుల ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా కళ్యాణ వేదికపై ఆశీర్వదం చేసిన అర్చకులు వైదిక కార్యక్రమాలతో సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించి కర్పూర హారతలు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు
ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విశాఖపట్నం గాజువాకలోని శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. పాల్గొన మాసం సందర్భంగా అంజనీ నందనునికి అర్చకులు ముందుగా నిత్య కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం సంకల్పం జరిపి స్వామివారికి పంచామృతాలతో కన్నుల పండుగ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాభరణ భూషితంగా అలంకరించి అర్చనాదులతో సేవించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సీతారామపురంలో వెంచేసిన శ్రీ వేప అంకమ్మ తల్లి ఆలయంలో తృతీయ వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వేప అంకమ్మ తల్లి దివ్యమూర్తిని సర్వాభరణ భూషితంగా నయనానందకరంగా అలంకరించి విశేషంగా అర్చనలు నిర్వహించారు. అలాగే అమ్మవారి సన్నిధిలో లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రత్యేకంగా హోమాది క్రతువులను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో హోమ కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వెంచేసిన చల్లని తల్లి శ్రీ బద్దిపోచమ్మ తల్లి అమ్మవారి కరుణా కటాక్షాలతో తమ ఇంట సౌభాగ్యాలు వెళ్లి విరియాలని కోరుతూ భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించారు. కొత్త కుండల్లో పొంగళ్లను వండుకుని పసుపు కుంకుమ బొట్లు, వేపాకు మండలతో అలంకరణలు చేసి డప్పు చప్పుళ్లు, జానపద నృత్యాలతో సందడి చేస్తూ బోనాలను శిరస్సున ధరించి ఊరేగింపుగా భక్తులు అమ్మవారి ఆలయానికి విచ్చేశారు. అమ్మవారికి ఎంతో భక్తిగా బోనాలను నివేదించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం కనుమనపల్లిలో కొలువైన శ్రీ శ్రీనివాస స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం కనుల పండుగ జరిగింది. ఆలయ ప్రాంగణంలో చక్కటి వేదికపై వధూవరులుగా అలంకరించిన స్వామి అమ్మవార్లను వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ తదితర క్రతువులను జరిపి వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణాన్ని నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు. కడప ఆకుల వీధిలోని మున్సిపల్ గ్రౌండ్లో కొలువైన శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయ ప్రాంగణంలో అంకాళమ్మ తల్లికి చల్ల జాతరను కోలాహలంగా నిర్వహించారు. ఉగాదికి ముందు వచ్చే ఆదివారం నాడు శ్రీ రాజరాజేశ్వరీదేవి సన్నిధిలో అంకాళమ్మ తల్లికి చల్ల ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ప్రధాన దేవతామూర్తి శ్రీ రాజరాజేశ్వరీదేవికి అలాగే స్వామివారికి ప్రత్యేక అలంకరణలతో పూజలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో శ్రీ అంకాళమ్మ తల్లిని చూడ చక్కగా అలంకరించి కొలువు తెచ్చారు. భక్తులు తమ ఇళ్ల నుండి చల్లను తీసుకువచ్చి ఆలయంలో సమర్పించగా అర్చకులు చల్ల ఉత్సవాన్ని సంప్రదాయ శోభితంగా పూర్తి చేశారు.
విశాఖపట్నంలో వేంచేసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం నిత్య పూజలు భక్తులతో కళకళలాడుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారు ప్రసన్నమూర్తిగా వేంచేసిన ఈ ఆలయంలో అర్చకులు స్వామివారికి కైంకర్యాలను భక్తి శ్రద్ధలతో ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఫాల్గుణ మాస పూజల్లో భాగంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి చిద్విలాసమూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచారాదులను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించి హారతులు సమర్పించారు. భక్తులు శ్రీ వెంకటేశ్వరుడి అభిషేక కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతపురం జిల్లా మడకశిర మండలం రోళ్ల గ్రామంలో వేంచేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో జాతర వైభవంగా జరుగుతోంది. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఏటా ఫాల్గుణ మాసంలో నిర్వహించే స్వామివారి జాతరకు ఎంతో పురాణ చరిత్ర ఉంది. ఈ సందర్భంగా గర్భాలయంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దివ్యమంగళమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి కొలవదీర్చారు. ఆపై అర్చకులు స్వామివారికి విశేషంగా పూజాధికాలను నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి జాతరలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వేంచేసిన ప్రత్యక్ష నారాయణుడి ఆలయం ఉత్సవ కాంతుల్లో మెరిసింది. ఫాల్గుణ మాసం సందర్భంగా ఆదివారం స్వామివారికి అభిషేక కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆరోగ్యప్రదాయకుడు శ్రీ సూర్యనారాయణ స్వామివారికి ముందుగా అర్చకులు షోడశోపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని దివ్యంగా అలంకార భూషితులను గావించి ఆదిత్య హృదయం, సూర్యాష్టక స్తోత్రాదులతో పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. కడప జిల్లా యదముక్కలపల్లిలో వేంచేసిన చల్లని తల్లి శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారి సన్నిధిలో ఏటా ఫాల్గుణ మాసంలో జాతరను ఘనంగా జరుపుతారు. ఈ జాతరను పురస్కరించుకుని భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పిస్తారు. ఈ సందర్భంగా శ్రీ గంగమ్మ తల్లికి చల్ల జాతరను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా చల్లని తల్లి శ్రీ గంగమ్మను విశేష అలంకార శోభితంగా కొలువదీర్చి ప్రత్యేక ఆరాధనలతో సేవించారు. ఆపై హారతి నీరాజనాలు అమ్మకు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు ఎంతో భక్తిగా అమ్మకు చల్లను బోనాలను నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవం, దివ్యత్వం మారుమూలలకు సైతం చేరేలా పలు ధార్మిక కార్యక్రమాలను చేపడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. కలియుగ దైవం ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందేలా వినూత్నంగా నిర్వహిస్తున్న కార్యక్రమమే శ్రీవారి ధర్మ రథయాత్ర. పలు మారుమూల ప్రాంతాల్లోని ఆలయాలు, ఇతర దైవిక సంబంధ కార్యక్రమాలను అనుసంధానం చేస్తూ ఈ రథయాత్ర సాగుతుంది. ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్మితమైన శ్రీ మత్స్య నారాయణ స్వామివారి ఆలయం ప్రథమ వార్షికోత్సవాలను పురస్కరించుకుని జిల్లాలోని మత్స్యకార గ్రామాల్లో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ధర్మ రథయాత్ర 10 రోజుల పాటు జరగనుంది. ఈ సందర్భంగా రథానికి నరసాపురం సమీపంలో కేంద్ర మంత్రి భూపతి శ్రీనివాస్ శర్మ ప్రత్యేక పూజలు చేసి టెంకాయ కొట్టి యాత్రను ప్రారంభించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం 84,198 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,665 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,94,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.